ఎప్పుడైతే నీవు యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కనియున్నాను. నీ పరిస్థితిని ఏ విధంగా మారుస్తాడు, నీ ఆలోచనలు ఏ విధంగా మారుస్తాడయ్యా అంటే, నీవు ఎప్పుడైతే అడుగుతావో నీకు జనముల్ని స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. ఎప్పుడైతే నీవు ఆయన్ని అడుగుతావో అడుగుడి మీకు ఇవ్వబడును. చాలామంది అడిగేది ఏంటంటే, తెలుసులే దేవుడికి నాకేం కావాలో. కాదండి, నీవు ఎప్పుడైతే తల్లైనా అడగందే పెట్టదు, అవునా కదా? అందుకనే అంటున్నాడు, నీవు ఎప్పుడైతే ఆయన్ని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీవెవరి స్వాస్థ్యం అంటే ఆయన స్వాస్థ్యం. తండ్రికి నీవు కుమారుడివి. అంటే నీ యొక్క పరిస్థితిని ఏ విధంగా మార్చగలడయ్యా అంటే, నిన్ను ఆయన ఎత్తిపట్టుకొని కాచి కాపాడి భద్రపరిచి నడిపించి విడిపించి రక్షించి బలపరిచి అనేక మందికి సాక్ష్యముగా చేస్తాడు. నీ పరిస్థితిని ఏ విధంగా మార్చగలడయ్యా అంటే, ఇదిగో దేవా నా యొక్క జీవితంలో పలానా పరిస్థితి ఉంది, కానీ నీవు కలిగి ఉండాల్సింది ఏంటన్నప్పుడు, అడిగినప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాస జీవితం నీవు ఎప్పుడైతే కలిగి ఉంటావో, విశ్వాసంతో ఎప్పుడైతే నీవు నడుస్తావో, దేవుడు సమస్తము సమకూడి నడిపించి విడిపించి రక్షించి బలపరిచి అనేక మందికి సాక్ష్యంగా తయారు చేస్తాడు. నీకు స్వాస్యంగా ఇస్తాడని చెప్పాడని అంటే నువ్వు అనుకుంటే దేవుడు చేయలేడా? అంటే సముద్రాన్ని కానీ నీళ్ళ యొక్క అగ్నిని కానీ అన్నిటినీ ఆయన ఆధీనంలో తీసుకుంటే నీ యొక్క జీవితాన్ని ఆయన ఆధీనంలో తీసుకోలేడా? కొన్నిసార్లు మనం కంట్రోల్ తప్పిపోయి ఉన్నాం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి వస్తావో, ఆయన కుమారుడిగా నీవు ఎప్పుడైతే ఆయన సొంత రక్షకుని నీవు అంగీకరిస్తావో, దేవుడు సమస్తము సమకూరుస్తాడు. నాకు ఈ జీవితంలో నా ఫలానా పరిస్థితి ఉంది, నా జీవితంలో ఫలానా ఆలోచనలు ఉన్నాయి, నువ్వు ఎప్పుడైతే దేవుడిని అడుగుతావో దేవుడు కార్యము సిద్ధింపచేసి గొప్ప సాక్షిగా నిన్ను తయారు చేస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే, నమ్మకముగా తండ్రి దేవా ఇదిగో నా జీవితము, నా యొక్క ఆలోచనలు, నా తలంపులు, కొన్నిసార్లు యొక్క పరిస్థితులు, దానియేలు సింహపు బోన్లో ఉన్నా కూడా పరిస్థితులు అనుకూలించలేదండి. కానీ ఆయన సన్నిధిలో ఏం జరుగుతుందంటే సింహాలు కూడా నోరు మూస్తాయి. అంటే కొన్నిసార్లు మన యొక్క ఆలోచనలు ఏమవుతాయి అంటే, ఇది అవ్వదేమో, కానీ ఎప్పుడైతే ఆయన సన్నిధిలోనికి వెళ్తావో, ఆయన ఆధీనంలోనికి వెళ్తావో, దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సర్కమ్స్టెన్సెస్ని, సిచ్యువేషన్స్ని ఆయన ఆధీనంలో తీసుకొని నడిపిస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు, బలపరుస్తాడు. షలోమ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.